హాయ్. సిఏ ఇంటర్ లేదా ఐపీసీసీలో ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్ ఐటీఎస్ఎం ఈ రెండు పేపర్లు దూర తీర్చినట్టు మరి ఏ పేపర్ తీర్చడం లేదు అన్నది జనం అంటున్న నిజం. అక్కడక్కడ జనానికి ఆర్టికల్షిప్ కూడా కంప్లీట్ అయిపోతున్న ఈ రెండు పేపర్లో పాస్ అయ్యే మార్గం తెలియకుండా అర్థం కాకుండా కుక్క బతుకు అయిపోయిందయ్యా అని గిలగిలలాడిపోతున్నారు. కానీ నిజంగానే ఈ పేపర్లు కష్టమా, పాస్ కావడం అసాధ్యమా అన్నది $1 మిలియన్ క్వశ్చన్గా మిగిలిపోయింది. నిజంగానే ఈ పేపర్స్ కష్టమా లేదా మనమే ఓవర్గా ఫీల్ అయిపోతున్నాం అన్నది కాస్త కామన్ సెన్స్తో ఆలోచిస్తే అర్థమైంది. ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్ గురించి ఈ వీడియోలో సాక్ష్యాలతో సహా మాట్లాడతాను. ఐటీఎస్ఎం గురించి ఇంకో వీడియో తీసుకొస్తాం. బట్ అంతకంటే ముందు మీకు చిన్న కథ చెప్తా. ఒక ఊర్లో రాంబాబు గారు ఉన్నాడంటండి. ఒక కట్టెల వ్యాపారి దగ్గర పనిలో చేరాడంట. ఆడి పని ఏంటంటే రోజు అడవికి వెళ్ళడం, కట్టెలు కొట్టి తీసుకురావడం. మొదటి రోజు అడవికి వెళ్ళి 10 చెట్లు నరికి తెచ్చాడట. రెండో రోజు ఆ 10 చెట్లు 9 అయినాయి. వీడు సిన్సియర్గా కష్టపెట్టాడు కదా, ప్రొడక్టివిటీ తగ్గిపోయిందని బాధపడిపోయాడు. తెగ బాధపడిపోయి తర్వాత రోజు ఎలాగైనా ఎక్కువ చెట్లు కొట్టి తీసుకురావాలి అని బాగా కష్టపడి రాత్రి రోజు కొడుతూనే ఉన్నాడంట. అయినా ఇది 8 చెట్లే. తర్వాత రోజు ఆ 8 6 అయింది. 6 4 చెట్లు అయినాయి. తాను ఈ పనికి ఇంకా పనికిరాడు అనుకుని యజమాని దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ, అయ్యా నేను ఈ పనికి పనికిరానండి, ఎంత కష్టపడి పని చేస్తున్నా రోజు రోజుకు పనితనం తగ్గిపోతుంది కానీ పెరగట్లేదండి, నేను ఈ పని మానేస్తాను అని అడవడం మొదలెట్టాడు. అప్పుడు ఆ యజమాని ఇలా అన్నాడంట, అరే రాంబాబు, రోజు కట్టెలు కొడుతున్నావు కానీ గొడ్డలి సానబెడుతున్నావంటరా అని. గొడ్డలి సానబెట్టడమా? అదేంటి, నా పని కట్టెలు కొట్టం కదా, ఆ పని నేను సరిగ్గా చేస్తున్నాం కదా అన్నాడంటే ఎర్రి రాంబాబు. అది రాంబాబు కథ. మరి ఈ కథ మీకెందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఆడు కట్టెలు కొడతంలో రాంబాబు అయ్యాడు, మీరు సీఏలో రాంబాబు అవ్వకుండా ఉండాలని. కొంచెం కంపేర్ చేసుకుని చూడండి. ఆడిటింగ్ విషయంలో మీలో చాలామంది రాంబాబులే. టీవీలో యాడ్ చూసి సీఏలు అయితే చేరిపోయారు కానీ గొడ్డలి సానబెడతాం మర్చిపోయారు. 10th ఇంటర్లో ఏ విధంగా అయితే ఒక బుక్ కట్టుకుని బట్టి కొట్టేటోళ్ళో ఇక్కడ కూడా అలాగే బుక్ కట్టుకుని బట్టి కొడుతున్నారు బస్. ఆడు గొడ్డలికి సానబెట్టడం మర్చిపోయాడు, మీరు మీ రైటింగ్ స్కిల్స్ మీద, కాంప్రహెన్షన్ స్కిల్స్ మీద దృష్టి పెడతాం మర్చిపోయారు. మీరు బట్టి కొడుతున్నారు అంటే ఈ మాట అంటే మీలో చాలామంది గాలుద్దని నాకు తెలుసు బస్. ఆ మాత్రం చదివి అర్థం చేసుకోవడం మాకు తెలీదా? మాకు ఇంగ్లీష్ రాదనుకుంటున్నారా, మాకు అర్థం కాదనుకుంటున్నారా అని మీరు చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. కానీ మీ తలకాయ అర్థం చేసుకుంటున్నారు. మీరు అసలు బట్టి పడుతున్నారో అర్థం చేసుకొని చదువుతున్నారో తెలియని పరిస్థితిలో మీరు చాలామంది ఉన్నారు. ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఈ ఫ్రేజ్ చదవండి. వైల్ ఆడిటింగ్ క్లాసెస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, అకౌంట్ బ్యాలెన్సెస్ అండ్ డిస్క్లోజర్స్. ఇది చాలా చోట్ల కనిపించే పదం ఆడిటింగ్ పేపర్లో, ముఖ్యంగా స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్లో. ఇప్పుడు మీకు ఏమర్థమైంది చెప్పండి? ట్రాన్సాక్షన్స్ని చెక్ చేయాలి, అకౌంట్ బ్యాలెన్సెస్ని చెక్ చేయాలి, డిస్క్లోజర్స్ని చెక్ చేయాలి. ఇదేగా నీ కవి హృదయం, నీ తలకాయ. ఇప్పుడు పో, మా వెబ్సైట్లో బ్యాలెన్స్ షీట్ అని ఒక వీడియో ఉంటుంది చూడు. అందులో బ్యాలెన్స్ షీట్ అని ఎందుకు అంటారో చెప్పాం. అది తెలిసినోడికి మాత్రమే ఆడిట్ ఆఫ్ అకౌంట్ బ్యాలెన్సెస్ అంటే బ్యాలెన్స్ షీట్లోని ఐటమ్స్ని ఆడిట్ చేయడం అని అర్థమయ్యిద్ది. మళ్ళీ చెప్తున్నా, ఆ వీడియో చూడకుండా ఈ వీడియో చూసావనుకో నేనేం చెప్తున్నా నీకు అర్థం కాదు. ఏముందిలే ఈ ఒక్క పదం తెలియకపోతే ఏమవుద్ది అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. ఈ వెబ్సైట్ ఎక్కడో చూసినట్టుందిగా, కరెక్టే, ఇది మన ఐసీఐ వెబ్సైట్. దీంట్లో ఐపీసీసీ స్టడీ మెటీరియల్స్ ఉంటాయి, ప్రాక్టీస్ మాన్యువల్స్ ఉంటాయి, కంపైలేషన్స్ ఉంటాయి. ఒకసారి వాటిని డౌన్లోడ్ చేసి చూద్దాం. ఇది ఐసీఐ స్టడీ మెటీరియల్. ఇక్కడ వెతుకుదాం ఈ పదం ఎక్కడుందో. వెబ్సైట్లో స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ స్టడీ మెటీరియల్ ఇది. ఇక్కడ వెతుకుతాను, అకౌంట్ బ్యాలెన్స్ ఈ పదాన్ని వెతుకుతాను. నంబర్ కనిపించిందా? 87 సార్లు. ఈ ఒక్క పదాన్ని 87 సార్లు వాడారు. అర్థమవుతుందా? అంటే ఈ పదాన్ని చూసిన ప్రతిసారి మీకు అర్థమయ్యేది ఒకటి, పుస్తకంలో వాడిన ఇంటెన్షన్ ఒకటి. ఈ ఎగ్జామ్లో మీరు ఈ పదాన్ని అసలు వాడడం మర్చిపోతారు. పోనీ ఈ ఒక్క పదాన్ని పక్కన పెట్టేశారు అనుకుందాం, ఇలాంటి పదాలు ఇంకేం ఉండవా? ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ బ్యాలెన్స్ లాగే ఫ్రేమ్వర్క్ అనే పదం తీసుకోండి. సిఏ ఇన్స్టిట్యూట్ పబ్లికేషన్స్ మొత్తం అంటే మొత్తం కూడా కాదు, స్టడీ మెటీరియల్, ప్రాక్టీస్ మాన్యువల్, కంపైలేషన్ ఆఫ్ ఆన్సర్ పేపర్స్, ఈ వీటిలో మాత్రమే ఫ్రేమ్వర్క్ అనే పదాన్ని 720 సార్లు వాడారు. ఎంగేజ్మెంట్, పెళ్లికి ముందు చేసుకుంటారు అది కాదర్రీ, ఆడిట్ ఎంగేజ్మెంట్ అనే పదాన్ని 1967 సార్లు వాడారు. ఇప్పుడు చెప్పండి బాస్, అసలు ఈ పదాలు మీరు ఎగ్జామ్లో వాడారా? క్లాస్లో విన్నారా? అసలు మీకు చెప్పారా ఇలాంటి పదాలు ఉన్నాయని? ఇలాంటి పదాలు ఆడిటింగ్ అండ్ అష్యూరెన్స్లో మాత్రమే దాదాపు 100 ఉన్నాయి. ఇలా ఈ చిన్న చిన్న పదాలకు మీనింగ్ తెలిస్తేనే మీరు ఏం చదువుతున్నారని మీ బుర్రకెక్కుద్ది. సిఏ ఇన్స్టిట్యూట్ పబ్లికేషన్స్ ఇలాంటి పదాలతోనే నిండిపోయి ఉంటాయి.
ఇలాంటి పదాలని మీరు జనరలైజ్గా అర్థం చేసుకోవడం, నేను కష్టపడి చదివేస్తున్నాను అనుకోవడం, రాసేస్తున్నాను అనుకోవడం నీ తలకాయ. ఇప్పుడు మీరు ఇంకోటి అనొచ్చు, నేను చెన్నైకి బెంగళూరుకి వెళ్ళి చదువుకున్నాగా, నేను విజయవాడ గుంటూరు చదువుకున్నాగా, మా టీచర్లు ఇవన్నీ చెప్పుంటారు కానీ ఎగ్జామ్లో రాసుంటాం కానీ నీ తలకాయ రాసుంటావు. నువ్వు రాసే ఉద్దేశం ఏ ఉద్దేశంతో రాస్తున్నావు ఎగ్జామ్ వరకు ఈజీగా అర్థమైపోద్ది బాస్. ఒక పని చేయండి, మీకు ఇంకా డౌట్ ఉంటే విజయవాడలో, గుంటూరులో, లేకపోతే చెన్నైలోనో, బెంగళూరులో చదివిన మీ సీనియర్లు ఉంటారుగా, ఐపీసీ చదివిన వాళ్ళు ఉంటారుగా, ఈవెన్ ఫైనల్ చదువుతున్న వాళ్ళు ఉంటారుగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా బ్యాలెన్స్ షీట్ వీడియో చూసా కాబట్టి బ్యాలెన్స్ షీట్ ఎందుకంటారు మీకు తెలుసుగా. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సింపుల్గా అన్న అకౌంట్ బ్యాలెన్సెస్ అంటే ఏమిటి అని అడగండి. అకౌంట్లో ఉండే బ్యాలెన్స్ అన్నాడా, ఆడు రాంబాబు గాడు అంతే. అంటే ఈ పదాలు అర్థం కాకపోతే పాస్ అయ్యే ఛాన్సే లేదా అంటే ఉందో దారుంది. బట్టి కొట్టి పాస్ అయిపోవడం, బట్టి కొట్టి అటెంప్ట్ మీద అటెంప్ట్లు రాసి ఏదో ఒక రోజు రాసి అలవాటు అయిపోయింది. దానివల్ల కొన్ని పదాలు మీ ఎగ్జామినేషన్ పేపర్లో కనిపించి వాడు 40, 50 దయతెలిచి వేస్తే పాస్ అయిపోవడం, అదొక్కటే దారి. ఇప్పుడు ఈ బట్టి కొడతం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు చెన్నైకి వెళ్ళినా, బెంగళూరుకి వెళ్ళినా, విజయవాడకి వెళ్ళినా, గుంటూరుకి వెళ్ళినా పాస్ పర్సంటేజ్లో పెద్ద తేడా లేదు బాస్. ఎవరిని చూసుకున్నా తిప్పి అదే పాస్ పర్సంటేజే. యాక్చువల్గా ఎంత పాస్ పర్సంటేజ్ ఉంది నన్ను అడగండి, సీనియర్లు వెళ్ళి అడగండి. అక్కడ అంతకుముందు చదువుకున్న సీనియర్లు ఎవరో ఒకరు ఉంటారు, మీరు ఎతికితే చుట్టుపక్కల ఫుల్గా తిరుగుతుంటారు సీఏ చదివిన పిల్లలు. వాళ్ళని వెళ్ళి అడగండి, అయ్యా బాబు మీరు ఎంతమంది రాశారు, ఎంతమంది రాస్తే ఎంతమంది పాస్ అయ్యారని. రఫ్గా అన్న వాడికి ఐడియా ఉంటుంది, వాడు చెప్తాడు. అలా బట్టి కొట్టి పాస్ అవ్వటం ఎందుకు? బట్టి కొట్టి పాస్ అయ్యి బయటకు వచ్చి 10th పాస్ అయ్యారండి, సీఎల్గా తిరిగి వెళ్ళండి, ఇలాంటి ఎదవ డైలాగులు ఎందుకు? వద్దు బాస్. మనం రాంబాబులు అవ్వద్దు, రాంబాబులు తయారు చేయొద్దు. పదాలకు మీనింగ్లు పెడతాం మా వెబ్సైట్లో, చదవండి, అందరికీ చెప్పండి. లెట్ us డూ కన్స్ట్రక్టివ్ వర్క్ ఆన్ ఎడ్యుకేషన్. మన సిస్టమ్కి రాంబాబులు అవసరం లేదు, రాంబాబులతో పని లేదు.